భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ ప్రగతి మైదానంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వినూత్న ఆలోచనతో సండే బ్రిక్స్ ఛాలెంజ్ పోటీలను నిర్వహించారు. పర్యావరణ హితంగా మట్టి ఇటుకలు తయారు చేయండి, ఆరోగ్యంగా ఉండండి, బహుమతులు గెలుచుకోండి అనే నినాదంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. ఈ ఛాలెంజ్లో విద్యార్థులు, యువతీ యువకులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 70% మట్టి, 30% సున్నం సిమెంటు కలిపిన మిశ్రమాన్ని తూకం ప్రకారం 9 కేజీల బరువు ఉండేలా సరిచూసుకుంటూ మిశ్రమాన్ని బ్రిక్ మేకర్ మెషిన్లో ప్రెస్ చేస్తూ ఇటుకలను తయారు చేశారు. అరగంట సమయంలో ఎక్కువ ఇటుకలను తయారు చేసిన వారిని కలెక్టర్ అభినందించారు. బ్రిక్స్ మేకింగ్ ఛాలెంజ్లో గెలుపొందిన వారిని అభినందిస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వయంగా పార చేతబట్టి మిశ్రమాన్ని సక్రమంగా కలుపుతూ మట్టి ఇటుకల తయారీ విధానం డెమో ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, పర్యావరణహితంగా, తక్కువ ఖర్చుతో మట్టితో ఇటుకలను తయారు చేయవచ్చని తెలియజేయాలని ఉద్దేశంతో బ్రిక్స్ ఛాలెంజ్ పోటీలను నిర్వహించామని, కేవలం పోటీ తత్వమే కాకుండా ప్రోత్సాహం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో ఎర్రమట్టి బాగా లభిస్తుందని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మట్టిలో 10% ఇసుక ఉంటుంది కాబట్టి ఇటుకల తయారీకి మట్టిలో కొద్దిగా సున్నంతో పాటు సిమెంట్ కలపాల్సి ఉంటుందని ఈ మిశ్రమాన్ని మిషన్లో సరిగ్గా ప్రెస్ చేసినట్లయితే కాల్చిన ఇటుకల మాదిరిగా గట్టిగా, బలంగా తయారవుతాయని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రజలు వారు తయారు చేసిన ఇటుకలతో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారని, మన జిల్లాలో ఆదివాసీ గిరిజన సోదరులు అడవిలో నివసిస్తూ వారు అక్కడ లభించే మట్టితో ఇటుకలు తయారు చేసుకుని ఇల్లు నిర్మించుకున్నారని, ఇది తరతరాలుగా సాంప్రదాయంగా, పర్యావరణహితంగా వస్తున్నదని, సిమెంటు సలాకు కాల్చితే కార్బన్డయాక్సైడ్ వెలువడుతుందని, ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుంది కాబట్టి పర్యావరణహితంగా ఇటుకలను తయారు చేసి జిల్లాను ఆదర్శంగా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. పర్యావరణ హితంగా, తక్కువ ఖర్చుతో ఇటుకల తయారీని నేర్చుకొని సొంత ఇళ్లను నిర్మించుకోవాలని ప్రజలను కోరారు. త్వరలోనే పాఠశాల ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్స్, టాయిలెట్ల నిర్మాణానికి పర్యావరణహితమైన ఇటుకలను ఉపయోగిస్తామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రగతి మైదాన్లో మన ఓపెన్ బ్రిక్స్ ఛాలెంజ్ పెట్టడం జరిగింది. సండే రోజు అయినా కూడా మనం చూస్తున్నాము వాలంటీర్స్, మన కొత్తగూడెం యువత అంతా ఇక్కడ వచ్చింది. వీ కెన్ సీ దట్ మన అథ్లెటిక్స్ టీమ్, వూషూ టీమ్, క్రికెటర్స్, మన అందరూ స్టూడెంట్స్ తో సహా ఇంకా మన స్టాఫ్ కూడా వచ్చేసారు. ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్ ఇక్కడ వచ్చేసి మన మట్టితో ఎట్లా ఇటుకల తయారు చేయవచ్చు అని చేసి చూపిస్తున్నారు. ఒక పోటీ తత్వమే కాదు, యాక్చువల్లీ దీని ద్వారా వాళ్ళకి ప్రోత్సాహన ఇచ్చే మా ఉద్దేశం ఉంది.
మట్టిలోనే మనము సరిగా మనం చెక్ చేసుకుంటే మన జిల్లాలో అయితే ఎర్రమట్టి ఉంది మోస్ట్లీ. సో దీంట్లో ఆటోమేటిక్ గా 10% ఇసుక ఉంటుంది. మనం కలిపేయాల్సినది దాంట్లో కొంత సున్నం అండ్ సిమెంట్. దానికి ఈ మషిన్ తో మనం సరిగా ప్రెస్ చేసుకుంటే దాంతో ఒక చాలా గట్టిగా ఒక ఇటుకలా తయారవుతుంది. కాల్చే ఇటుకలకి సమానంగా ఇది దీటుగా చాలా మంచి బలంగా ఉంటుంది. సో మనం చూస్తున్నాం వేరే రాష్ట్రాల్లో అయితే ఇట్లాంటి ఇటుకలా తయారు చేసుకొని వాళ్ళు బంగ్లాలు కట్టుకుంటున్నారు. బెంగళూరులో అయితే చాలా మంది డాక్టర్లు కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఉదయం లేచి ఇదే ఎక్సర్సైజ్ అనుకొని వాళ్ళు ఇటుకలా తయారు చేసి వాళ్ళు సొంత ఇండ్లు కట్టుకుంటూ పోతున్నారు. మన జిల్లాలోనే మన ఆదివాసీ సోదరులు కూడా మనం చూస్తాము, అటవీలో ఉన్నప్పుడు తరతరాలుగా వాళ్ళు మట్టితోనే ఇటుకలా తయారు చేసి ఇండ్లు కట్టుకున్నారు. సో ఇది మనకి ఒక సాంప్రదాయం, పర్యావరణ అన్ని రకంగా చూస్తే మన జిల్లా ఇది ఆదర్శంగా ఉండాలని మన ఉద్దేశం. ఖచ్చితంగా జనాలు ఇక్కడ వచ్చి ఇది నేర్చుకొని వాళ్ళు కూడా ఇదే విధంగా మనం పాటిస్తూ ముందుకు పోతే ఈ సిమెంట్ సలాక ఏదైతే పర్యావరణానికి కార్బన్ డైఆక్సైడ్ కాల్చి తయారవుతుందో దానికి మనము ఆపేసి ఇది మంచి ఒక పద్ధతితో మన ఇండ్లు కూడా కట్టుకోవచ్చు, ఖర్చు కూడా తగ్గుతుంది, ప్లస్ పర్యావరణం ఆటోమేటిక్ గా మనం కాపాడుకోవచ్చు. సో త్వరలోనే మేము ఇది వాడుకుంటూ స్కూల్స్ కి కాంపౌండ్ వాల్స్, అదే విధంగా కిచెన్ షెడ్స్, టాయిలెట్స్ కట్టాలని చూస్తున్నాము. మేము కోరేది ఏంటంటే మన కొత్తగూడెం యువత దీనికి జస్ట్ ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ లాగా అనుకుంటే అసలు మనకి ఏ పార్క్ అయినా సరే కాంపౌండ్ వాల్ కట్టొచ్చు. ఏ పార్క్ అయినా దానికి గజీబో, వాకింగ్ ట్రాక్స్ కి ఇది మేము వాడుకుంటూ అది మంచి ఒక సౌలతులు అందరికి ఇస్తాం. ఇది ఇక్కడ వచ్చిన జనాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.